ఒడిశాలోని నైనే బొగ్గుగానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను గత నవంబర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి అనేక అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయని చెప్పేసి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. దీనిపైన కేంద్ర బొగ్గుగని శాఖ మంత్రి కిషన్ రెడ్డి సైతం స్పందించారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర సర్కారు ఈ బొగ్గుగని టెండర్లకు సంబంధించినటువంటి ప్రక్రియను రద్దు చేయడం జరిగింది. దీనిలో భాగంగా సైట్ విజిట్ అనేటువంటి నిబంధన ఎందుకు ఉంది, ఎట్లా ఉంది అనేటువంటి కోణంలో తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇటు భారత్ రాష్ట్ర సమితి అలాగే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది అని చెప్పేసి వారు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏఐటీసీ నేత సీతారామయ్య ఖచ్చితమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ కాదు, దశాబ్ద కాలం నుంచి ఈ ప్రక్రియ అనేక అవినీతి అక్రమాలు, బొగ్గు గనుల తవ్వకాల్లో ఓవెన్ బర్డెన్కి సంబంధించి అలాగే అనేక అంశాలకు సంబంధించి జరుగుతుంది. తాడిచెర్లకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో సింగరేణి సంస్థకు రావాల్సినటువంటి టెండర్లు ఏఎంఆర్ కంపెనీకి ఎలా ఇచ్చారు అని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇటు పలువురు మంత్రులు, ముఖ్యమైనటువంటి నేతలకు సంబంధించిన బంధువులు ఈ టెండర్లలో పాల్గొన్నారు. వారికి కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియకు సంబంధించి వివాదాస్పదంగా మారింది. ఆరోపణలు ప్రత్యారోపణలు వస్తున్నాయి. ఎంత పర్సెంటేజ్కి లెస్ చేశారు, ఎంత పర్సెంటేజ్గా భావించడం జరుగుతుంది, అసలే సింగరేణి కార్మిక సంస్థకు సంబంధించి సింగరేణి యాజమాన్యము ఒక సందిగ్ధంలో ఉండిపోయింది. సింగరేణి సంస్థ యాజమాన్యం సైతం దీనిపైన తీవ్రంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది, విధి విధానాలు ఏం చేస్తున్నాయి, మిగతా ఈ సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్తో పాటు అనేక కోల్ మైన్స్ సంబంధించిన కంపెనీ ఉంది, మహానదికి సంబంధించిన మరో కంపెనీ ఉంది. వాళ్ళందరూ కూడా టెండర్ల ప్రక్రియకు సంబంధించి అనుసరిస్తున్నటువంటి విధి విధానాలు ఏంటి అన్నిటినీ పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒడిశాలోని నైని బొగ్గుగని బ్లాక్కు సంబంధించినటువంటి టెండర్లని జారీ చేయడం, ఆ తర్వాత వెంటనే రద్దు చేయడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ అంశాన్ని ఇద్దరు చేతన్ శుక్లా అలాగే వెంకటేశ్వర్లు అనే ఇద్దరు సభ్యులతో కూడినటువంటి బృందాన్ని పంపించింది. దీనిపైన నిజ నిర్ధారణ జరగాలి. ఏం జరిగింది, అసలు ఎందుకు టెండర్లకి కాల్ఫర్ చేశారు, ఎందుకు రద్దు చేశారు, ఈ బొగ్గు కుంభకోణం ఎన్ని కోట్లతో కూడుకున్నది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, దీనిలో మతలబ్ ఏంటి అనేటువంటి కోణంలో విచారణ జరుగుతుంది. ఒక్కసారి దానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అలాగే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేత అలాగే ఏఐటీసీకి సంబంధించిన నేత ఏమంటున్నారో ఒకసారి విందాం మనం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణిపై కన్నేసి ఈరోజు సింగరేణిని కొల్లగొట్టి దివాలా తీసి నష్టాల్లోకి నెట్టి ప్రభుత్వ కార్యక్రమాలకైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులకు, సంస్థలకు, బంధువులకు కట్టజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఓబీ కాంట్రాక్ట్ టెండర్స్ అయితేంది మొన్న నైనికి సంబంధించినటువంటి దాంట్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకునేవి అనేది మా హరీష్ రావు గారు అయితేంది, కేటీ రామారావు గారు చెప్పినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దాని పర్యవసానంగానే ఈరోజు ఈ సింగరేణిలో జరిగిన అవినీతి పైన సిబిఐ తోటి ఎంక్వైరీ చేపియాలి, లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ ఏర్పించాలనేటువంటిది ఈరోజు బీఆర్ఎస్తో పాటుగా టీబీజీకేస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే సింగరేణిలో 2024 నుంచి అనేక ఓబీ కాంట్రాక్టర్లో ఇప్పుడు కేకేఓసి కానీ, ఎస్ఆర్పిఓసి కానీ, మన గోదావరి కానీ ఓసి2 కానీ, అలాగే ఈ వీకే కోల్ మైన్ కొత్తగూడెం కానీ, ఇప్పుడు నైనికి సంబంధించింది కానీ, రేపు రాబోయే ప్రకాశం కానీ బీకేఓసి మనుగూరు అయితేంది, ఇవన్నిట్లలో కూడా కొత్తగా సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేటువంటి నిబంధన చేర్చారు. గతంలో టెక్నికల్ బిడ్డింగ్ ఉంటుంది, ఫైనాన్షియల్ బిడ్డింగ్ ఉంటుంది. ఈ రెండు నిబంధనలతో పాటుగా ఈరోజు సైట్ విజిట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్ ఇవ్వకుండా వాళ్లకు అనుకూలమైనటువంటి వ్యక్తులే, ఏ కాంట్రాక్టర్ అయితే దాన్ని పొందాలనుకుంటాడో ఆయనకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే సైట్ విజిట్ ఇచ్చేసి మిగతా వాళ్ళకు ఆ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల, ఆ బిడ్డింగ్లో పాల్గొనకపోవడం వల్ల, ఎక్కువ కోట్ చేసుకోవడం వల్ల దాంట్లో వచ్చేటువంటి లాభంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా పాలు పంచుకుంటున్నారు అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గం చర్చిస్తున్నటువంటి విషయం. అందుకే వీటిపైన నిజాలపైన నిగ్గు తేల్చాలి, విచారణ జరిపించాలి అనేటువంటిది ఈరోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సింగరేణిలో ఉన్నటువంటి అన్ని బాయిలు జిఎం ఆఫీసుల ముందు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
దీంతో పాటుగా ఐకేఓసీలో జరిగినటువంటి కుంభకోణం అయితేంది, లేకపోతే డీజిల్ కుంభకోణం అయితేంది, లేదా ఎస్టీపీపీలో జరిగినటువంటి 25% ఎక్కువతోటి కోటి చేసినటువంటి దాన్ని ఆమోదించిన కాంగ్రెస్ ప్రభుత్వం 800 మెగావాట్లది అయితేంది, ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అనేటువంటి ప్లాంట్లో జరిగినటువంటి అవినీతి అయితేంది, సత్తుపల్లిలో జరిగినటువంటి సమంత సిహెచ్పి ప్లాంట్ నిర్మాణంలో కాంట్రాక్టర్కు అనుకూలంగా వ్యవహరించడం అయితేంది, జేవిఆర్ ఓసిలో ఉన్నటువంటి ఓబీ కాంట్రాక్టర్కు కోర్టుకు వెళ్ళండి, దాని ద్వారా మేము వాదించకుండా ఓడిపోయి మీకు డబ్బులు చెల్లిస్తామని చెప్పినటువంటి విధానం అయితేంది, ఎక్స్ప్లోజివ్స్లో ఎస్ఎంఈ ఎస్ఎంఎస్లు సప్లై చేసే దాంట్లో కాంట్రాక్టర్కు అనుకూలంగా నిబంధనలు మార్చకపోతే డైరెక్టర్లను కూడా రెన్యువల్ చేయకుండా పంపినటువంటిది అయితేంది. ఇలాంటి అనేక అవినీతి కార్యక్రమాలతో పాటు సింగరేణికి సంబంధించినటువంటి డబ్బులన్నీ కాజేస్తున్నటువంటిది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా కేసీఆర్ గారి హయాంలో ఒక 20,000 కోట్ల బకాయిలు ఉంటే ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలోనే ఇంకా 30,000 కోట్లు అదనంగా బకాయిలు, అంటే 50,000 కోట్ల బకాయిలు ఈరోజు సింగరేణికి రావాల్సింది రాకపోవడం వలన సింగరేణి సంస్థ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. కాబట్టి ఇలాంటి అన్నిటిపైన, ఈ స్కాములు స్కీముల పైన, కాంగ్రెస్ విధానం పైన ఈరోజు సిబిఐ తోటి విచారణ జరిపించాలి అనేటువంటిది తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు వస్తున్నటువంటి వార్తల వలన సింగరేణి కార్మికులందరూ కూడా అయోమయంలో పడిపోతూ ఉంటారు. వాస్తవాలు ఏంటనేది చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. భాగవతం అనేది సింగరేణిలో ఇవాళ కొత్తగా ఏం రాలేదు, గతం నుంచి జరుగుతుంది. ఇప్పుడు అంతర్గత విభేదాలతోటి బయటకు వచ్చింది. ఈ టెండర్లలో గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా తాడిచెర్ల మైను సింగరేణికి బొగ్గు తీయడానికి ఇవ్వాల్సి ఉండగా ఏఎంఆర్ కంపెనీకి ఎందుకు ఇచ్చారు? అట్లాగే సింగరేణికి రావాల్సినటువంటి 2 మైన్స్ని సింగరేణినేమో వేలంలో పాల్గొనొద్దని చెప్పినటువంటి ప్రభుత్వం, ఆ టీఆర్ఎస్ గవర్నమెంటు, ఆ 2 మైన్స్ని కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళకి 2 మైన్స్ని కూడా అలాట్మెంట్ చేయించుకున్నారు, ఎల్లందు, సత్తుపల్లి. ఇప్పుడు నైనీ బ్లాక్ది వచ్చింది. నైనీ బ్లాక్లో కూడా ఎప్పటి నుంచో ఇది 12 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి, గతంలో కూడా నైనీ బ్లాకు అన్యాయము టెండర్లలో అని చెప్పేసి పార్లమెంట్లో వచ్చింది. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అది రద్దయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అంటే మంత్రుల మధ్యలో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సఖ్యత లేకపోవటం వల్ల ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకునే పద్ధతుల్లో ఇవాళ వాళ్ళు ఇస్తూ ఉంటే ఇవాళ సింగరేణి కార్మికులు అయోమయంలో పడిపోతూ ఉన్నారు. వాస్తవంగా టెండర్లు అనేది నిష్పక్షపాతంగా జరగాలి, కానీ సర్టిఫికెట్ ఇస్తే ఏది సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకే ఎలిజిబుల్ అని అంటే యాజమాన్యం ఎవరికైతే ఇవ్వదలుచుకుందో వాళ్ళకే సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తుంది, మిగిలినటువంటి వాళ్ళకి రాదు. కాబట్టి అది ఇది అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ అనేది ఏదైతే పెట్టారో ఇది కేవలం కాంట్రాక్టర్ల కొమ్ము గాయడానికే పెట్టారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎక్స్ప్లోజివ్స్ టెండర్లో చూస్తే ఎక్కువగా వేసినటువంటి వాళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వ ఒత్తిడి వలన ఆనాడు డైరెక్టర్ ఒప్పుకోకపోతే ఆ డైరెక్టర్ని బలి చేశారు, తీసేశారు. ఇంకో డైరెక్టర్ రాజీనామా చేసిపోయాడు. దాని తర్వాత ఈ మైన్స్లో టెండర్లని ఇప్పుడు ఈ 4-5 టెండర్లు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే ఇచ్చారో ఇవన్నీ కూడా ఎక్సెస్కే వచ్చినాయి. ఎందుకే వచ్చినాయి? ఎప్పుడైనా సింగరేణిలో ఒక క్యూబిక్ మీటర్కి 50 రూపాయలని కంపెనీ ఎస్టిమేషన్ వేస్తే కాంట్రాక్టర్లు 43-44 రూపాయలకే టెండర్ తీసుకునేవాళ్ళు. స్కామ్లకు, అవినీతులకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇలా సింగరేణిలో రెడీమేడ్గా ఉన్నటువంటి ఆదాయాన్ని ఇలా కొల్లగొట్టడం కోసము మంత్రులు, అధికారులు అందరూ కూడా కుమ్ముక్కైపోయి ఇలా సింగరేణి కార్మికుల కష్టాన్ని చెమటతో ఇలా ఈ దేశానికి వెలుగనిదిస్తున్నటువంటి కార్మికుల కష్టాన్ని ఇలా
దోచుకుంటున్నది ఈ యొక్క సింగరేణి నాయకత్వం, సింగరేణి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మంత్రులు యథేచ్ఛగా ఈ యొక్క దోపిడికి శ్రీకారం చుట్టి సైట్ విజిట్ పేరిట కాంట్రాక్టర్లను ఇలా వాళ్ళకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు ఓ దిక్కు బట్టి విక్రమార్క, ఓ దిక్కు వెంకటరెడ్డి, ఈ విధంగా ఎవరికి వారు దోచుకునేటువంటి విధంగా ఒక కుట్రలకు తెరలేనటువంటి సందర్భంలో ఇలా ఈ యొక్క సింగరేణి ఆదాయ వనరులుగా కాకుండా ఉద్యోగ వనరులుగా కేసీఆర్ గారు తెలంగాణకు కొంగు బంగారమైనటువంటి సింగరేణిని కాపాడుకునేటువంటి రీతిలో 10 ఏళ్ల పాటు కార్మికులకు లాభాలను అధికంగా ఇచ్చినటువంటి సందర్భాలను గుర్తు చేసుకుంటూ వారసత్వ ఉద్యోగాలను ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను కార్మికులకు అందించాలనేటువంటి గొప్ప లక్ష్యంతో ఉన్నటువంటి ఈ యొక్క సింగరేణి ఈరోజు అవినీతితో ఇలా వాటాలలో ఉన్నటువంటి వాటిని కూడా దోచుకున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలకు ఇలా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉద్యమ శంకరాన్ని, పోరాట శంకరాన్ని పూరించింది. గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారి ఆదేశానుసారం ఇలా ఈ యొక్క ప్రతి ఒక్క జిఎం ఆఫీస్ కార్యాలయం ముందు ఇలా ధర్నాలతోని సింగరేణి కార్మికుల ఐక్యతను చాటుతూ రాబోయేటువంటి కాలంలో ఇటువంటి దోపిడీలు, ఇటువంటి అవినీతులకు పాల్పడితే మీకు చరమగీతం పాడక తప్పది యొక్క కాంగ్రెస్ పార్టీకి అని ఇలా హెచ్చరిక చేయడంతో పాటు నైనీ బ్లాక్లో ఏదైతే ఈ యొక్క అవినీతికి శ్రీకారం చుడుతున్నటువంటి ఈ సందర్భాలను మేము ప్రత్యేకంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సింగరేణిలో సైట్ విజిటింగ్ పేరిట ఏదైతే ఈ యొక్క సింగరేణి యాజమాన్య కొత్త కుట్రకు తెరలేపిందో ఆ సైట్ విజిటింగ్ సిస్టాన్ని రద్దు చేయాలని ఇలా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.